హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్లూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెలి నీవెవ్వరే, పార్ట్ వచ్చేసి 33 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? చక్రం చాలా తెలివిగా తన ప్లాన్ ప్రకారం ధరణిని దొంగగా జేకే కంపెనీలో జరుగుతున్న మీటింగ్లో అందరి ముందు నిరూపిస్తే జేకే ధరణి మీద నమ్మకంతో ఆమెకు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. దాంతో ధరణి జేకే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రుజువు చేసుకుంటూ చక్రం కంపెనీ ప్రాజెక్ట్ వివరాలన్నీ చెప్పి అందరి ముందు చక్రం పరువు పోయేలా అతని మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంది. దాంతో అక్కడున్న ఒకరిలో అదే విషయాన్ని అడుగుతూ ధరణి మీద చక్రం మీద ఎన్నో అనుమానాలను రేపుతూ ఉంటే జేకే కూడా చక్రం సమాధానం కోసం చూస్తుంటే చక్రం తనకు అక్కడ అంతమందిలో ధరణి వల్ల జరిగిన అవమానంతో, ఏ ధరణి, నువ్వు అసలు మంచిదానివే కాదే, నిన్నసలు నేనేం చేస్తాను అంటూనే ఆమె గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి చూడగా జేకే ఇక అదంతా భరించలేక కోపంగా ఒక్కసారిగా టేబుల్ మీద చేత్తో గట్టిగా కొట్టి అతని చైర్ నుండి బయటికి లేచి అతను కూడా కోపంగా చక్రాన్ని కళ్ళెర్ర చేసి చూస్తూ, ఏ చక్రం, అంతకుముందు నేను నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పా, తను నా కంపెనీ ఎంప్లాయ్, అంటే తను నా సొంత మనిషి కాబట్టి తన గురించి కానీ తనతో కానీ ఏదన్నా మాట్లాడే ముందు జాగ్రత్త అని. కానీ నీకు మనిషికి అర్థమయ్యే భాషలో అర్థం కావట్లేదు అనుకుంటా, నువ్వు మనుషులు ఉండే ప్రదేశం నుండి వచ్చినట్లు లేవు అంటుంటే చక్రం ఆ మాటలలోని అర్థాన్ని గ్రహించగానే కోపంగా, మిస్టర్ జేకే, మాటలు జాగ్రత్తగా అంటూ ఉండగానే జేకే ఇంకొంచెం గొంతు పెంచుతూ, నేను నీకు అదే కదా చెప్తుంది, మాటలు జాగ్రత్త అని. అయినా నీలాంటి వాడికి నా కంపెనీలో ఇక మీదట నుంచోడానికి కూడా చోటు లేదు అంటుంటే చక్రంకి అంతమందిలో జేకే వల్ల జరుగుతున్న అవమానాన్ని ఇక మీదట భరించలేక అప్పటికే అతన్ని చూస్తూ అక్కడ గుసగుసగా మాట్లాడుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకోవడాన్ని గమనించి చక్రం సహనం నశించిపోయి జేకేని ఎలా అయినా సరే అందరి ముందు తక్కువ చేసి తప్పుడు మనిషిగా చూపించాలి అనుకుంటూ, చూడు, నాలాంటి వాడు అంటే ఏంటి అర్థం జేకే, నాకేం తక్కువ, అయినా నాకు నీ గురించి తెలుసు జేకే, నీకు నేనంటే కుళ్ళు జేకే, నేను ఉదయం మీటింగ్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు నన్ను ఏదో ఒక రకంగా అవమానించాలనే చూస్తున్నావు, నాతో మాట్లాడే ప్రతి మాటలోనూ వ్యంగ్యార్థాన్ని తీస్తూ ఉన్నావు, నన్ను అవమానించే ఇక్కడి నుంచి పంపించాలని కంకణం కట్టుకున్నావు తెలుసా అంటూ టాపిక్ని మారుస్తూ అందరి దృష్టి కేవలం జేకే మీదే ఉండాలని కోరుకుంటూ, జేకే, నీకు నీ కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ని నేను నా కష్టంతో కృషితో సంపాదించుకున్నా, అందుకే నీకు నేనంటే ఈర్ష్య, నువ్వు తెలుగు రాష్ట్రాలలో నీ కంపెనీని చాలా గ్రాండ్గా లాంచ్ చేయాలని చూసుకున్నావు కదా, అందుకే ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ట్రై చేసావు నువ్వు, కానీ మొదటిసారి నువ్వు ఇలాంటి టెండర్లో నా వల్ల ఓటమిని చూసావు, అదే కదా నా మీద నీలోని కోపానికి కారణం, అందుకని నీకు నేనంటే కోపం, ఆ కోపాన్ని కక్షను ఇప్పుడు ఈ విధంగా తీర్చుకుంటున్నావు, పైగా నాలాంటి చిన్న కంపెనీలు పైకి ఎదగడం అంటే నీలాంటి పెద్ద కంపెనీలకు చాలా భయం కూడా, అందుకే ఈరోజు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నువ్విలా ఇంతమంది ముందు నన్ను తక్కువ చేయాలని చూస్తూనే మాట్లాడుతున్నావు, లేకపోతే ఎప్పుడు మీటింగ్లోనూ ఎలాంటి గొడవలు ఉండవు అని ఇంతకు ముందే మీటింగ్కి వచ్చిన వారే చెప్పారు కదా, కానీ ఈరోజు ఇంత పెద్ద గొడవ జరుగుతుంది కేవలం నీ వల్ల, నువ్వు ఇదిగో ఈ అమ్మాయితో కలిసి చేసిన ప్లాన్ వల్లే, ఇదంతా కూడా నీ ప్లానే అయి ఉంటుంది నా మీద కక్ష తీర్చుకోవడం కోసం అంటూ చక్రం అక్కడ అందరి కాన్సన్ట్రేషన్ తన మీద ఇంకా జేకే మీదే ఉండేలా పరిస్థితిని అంతా మార్చేస్తే చక్రం మాటలు విన్న అందరూ కూడా అతని మాటలను, అంత చిన్న కంపెనీ ఎండి మీద జేకే కేవలం తన ఎంప్లాయ్ కోసం చూపించిన కోపాన్ని చూస్తూ ఉంటే చిన్న కంపెనీల వారికి కూడా
అతని మాటలలో నిజం ఉందేమో అనిపిస్తూ ఉంది. ధరణికి అదంతా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కేవలం తన వల్ల మాత్రమే జేకే ఈ సమయంలో చక్రం వల్ల ఈ విధంగా మాటలు పడవలసి వస్తుంది అని ఆమె జేకేకి క్షమాపణ చెప్పడం కోసం చూస్తూ చక్రాన్ని కోపంగా అరవడం కోసం ప్రయత్నించబోగా విచిత్రంగా జేకే చక్రం మాటలకు అతని తెలివితేటలకు నవ్వుకుంటూ, ఏంటి చక్రం, ఏంటి నువ్వు అసలు అనేది, నాకు కుళ్ళేంటబ్బా, నిన్ను నేను అవమానించడం కోసం మాత్రమే ఇప్పుడు ఇంత ఖర్చు చేసి మీటింగ్ని అరేంజ్ చేసినట్లు చెప్తున్నావుగా. అసలు నీలో నేను ఏం చూసి కుళ్ళుకోవాలి చెప్పు. నీలో ఏం చూసి నేను ఈర్ష్యపడాలి? నీలో ఉన్న స్వార్థాన్ని చూసా, లేదా నువ్వు చాలా తెలివిగా చెబుతున్న అబద్ధాలను చూసా, లేక నీ మోసం తెలిసి బాధపడాలా, భయపడాలా, లేక వీటన్నిటికి మించి ఒక ఆడదానికి కన్నిటికి కారణమైన నీ బ్రతుకును చూసి నేను భయపడాలా చెప్పు. వీటిలో దేనిని చూసి నువ్వంటే నేను కుళ్ళుకోవాలి, బాధపడాలి, భయపడాలి అంటుంటే చక్రం జేకే ఉన్నట్లుండి ఆ విధంగా మాట్లాడడంతో తను ఎలాంటి వాడో అతనికి ఎలా తెలిసిందా అని అనుకుంటూ లోపల భయపడుతున్నా సరే పైకి మాత్రం ధైర్యంగా, ఏంటి జేకే నువ్వు అనేది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, జేకే నేననేది నిజమే కదా చక్రం, నిజం చెప్పాలి అంటే ఇక్కడ నువ్వు దొంగ అని నిరూపించడానికి చూసావు కదా ధరణి. ధరణి కాదు నిజానికి దొంగ, నువ్వే నిజమైన దొంగవి, అబద్ధాల కోరువి అంటుంటే చక్రంకి ధరణి విషయంలో అతను చేసిందంతా జేకేకి ధరణి ఆల్రెడీ చెప్పేసిందేమో, అందుకనే జేకే ఆ విధంగా అతను కోపంతో తనతో మాట్లాడుతున్నాడేమోనని, ఇప్పుడు అదంతా అక్కడ అంతమంది ముందు ఎక్కడ బయటపడుతుందేమోనని, అందరూ తనని ధరణిని మోసం చేసిన వాడిలా చూస్తారేమోనని, ఇప్పుడు ధరణితో తనకున్న బంధం ఇంతమంది ముందు ఎక్కడ బయటపడిద్దేమోనని, తన బంధం బయటపడితే అది ఈ సమయంలో తనకు తన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్కి మంచి పేరుకి అస్సలు మంచిది కాదు అనుకుంటూ ఎలా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటే జేకే చక్రంని చూస్తూ, ఏంటి నేనేం చెప్తానా అని ఆలోచిస్తున్నావా చక్రం, అయినా నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా, ఏ తప్పు గురించి చెప్తున్నానా అని నీకు తెలియడానికి అంటూ అందరినీ చూస్తూ, మీలో అంతకుముందు ఒక జెంటిల్ మ్యాన్ ఆ ప్రాజెక్ట్ గురించి ధరణికి ఎలా తెలుసు అని బాగా తెలివిగా క్వశ్చన్ అడిగారు కదా, అందుకు సమాధానం ఇప్పుడు నేను చెప్తా వినండి. తనకు ఆ ప్రాజెక్ట్ గురించి తెలియడానికి కారణం ఏంటంటే ధరణి మాత్రమే ఆ ప్రాజెక్ట్ కోసం ఏ నుండి జెడ్ వరకు వర్క్ చేసి అంతా పూర్తి చేసింది చక్రం కంపెనీలో తను వర్క్ చేసేటప్పుడు. అలాగే తన కంపెనీ నుంచి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు తనే వచ్చి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసింది. ఆ టెండర్ తన కంపెనీకే వచ్చిన తరువాత మేనేజర్ కింద మీటింగ్లో సైన్ చేసింది చక్రం కంపెనీ తరపున. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఇంతకు ముందే చక్రం అన్నట్లుగా నిజంగానే నేను ఆ టెండర్ని సంపాదించుకుని తెలుగు రాష్ట్రాలలో చాలా గొప్పగా నా కంపెనీని లాంచ్ చేయాలనుకున్నా. ఆ మాట మాత్రం నిజం. అందుకే నేనే స్వయంగా ఆ రోజు అక్కడ టెండర్ గెలవడం కోసం వెళ్ళా. కాబట్టి తను సబ్మిట్ చేయడం, ప్రజెంటేషన్ ఇవ్వడం, కంపెనీ తరపున సైన్ చేయడం మొత్తం నేను నా కళ్ళారా చూసా అంటూ చెప్పడంతో ఆ మాట విన్న చక్రానికి వెన్నుముక ఒక్కసారిగా విరిగినట్లు అయ్యింది. ఎందుకంటే అక్కడ అందరికీ అతనే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ జేకే చెప్పడంతో ఇక అందరూ మాట్లాడకుండా అతని మాటనే నమ్ముతున్నారు. దాంతో అతని బండారమంతా బయటపడింది. అదంతా విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలనే చక్రం ఇదంతా చేశాడు అని నానా మాటలు అంటూ అప్పటి వరకు ధరణిని వారన్న మాటలకు ఆమెకు సారీ చెబుతూ ఉన్నారు. దాంతో ధరణికి ఆ క్షణంలో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆమెను ఎవరైతే అక్కడ అవమానించి అనుమానించారో వారి నోటితోనే జేకే ఆమెకు సారీ చెప్పేలా చేశాడు. ఆ క్షణంలో ధరణికి ఆమెకే తెలియకుండా జేకేని కన్నులు ఆర్పకుండా చూస్తూ ఉంటే ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు ఆనందంతో తడిసిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ధరణి మనసులో కొన్ని క్షణాలు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి
గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. ఇంతలోనే అక్కడున్న వారిలో ఒకరు, జేకే సార్, జరిగిందంతా మీరిప్పుడు చెప్పారు కదా, కానీ చక్రం ఒక ఎంప్లాయ్ విషయంలో ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా ఈ వ్యక్తి ధరణి కష్టాన్ని దోచుకున్నాడు? ఎందుకు ఆమెను మోసం చేసి కంపెనీ నుంచి పంపించేయాలని చూశాడు? అంత మంచి ప్రాజెక్ట్ సంపాదించినా సరే ఎందుకు ఆమెను దొంగలా చేశాడు అంటూ ప్రశ్నలు లేవనెత్తితే జేకే చక్రాన్ని చాలా నీచంగా చూస్తూ, ఏముంటుంది చెప్పండి ఇలాంటి వాళ్లకు, అయినా కొందరిలో ఉండే కామన్ ఫీలింగే, ఇందాక తనే అన్నాడు కదా కుళ్ళు బుద్ధి అని, అలాంటిదే. తనకంటే తక్కువ స్థాయి ఉండి తన కంపెనీలోనే పనిచేస్తూ తనను మించిపోతుంది అని, తనకన్నా ఎక్కువ గౌరవం ఆ ప్రాజెక్ట్ని సంపాదిస్తే తను తెచ్చుకుంటుంది అని దాన్ని భరించలేక ఇలా చేసి ఉంటాడు. అలాగే ఎవ్వరూ కూడా పక్క వాళ్ళ ఎదుగుదలను అంత తొందరగా ఓర్చుకోలేరు, ముఖ్యంగా చక్రం లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. అందుకే ధరణిని ఒక మర్రి చెట్టు కింద మొక్కలాగా భావించి పైకి రానివ్వకుండా పీకి పడేశాడు. కేవలం ఒక ఆడదాని వల్ల అంత పెద్ద ప్రాజెక్ట్ తన కంపెనీకి వచ్చింది అని నలుగురికి తెలిస్తే తన వాల్యూ తగ్గిపోతుందేమోనని అనుకొని ఉంటాడు. అలాగే అక్కడితో ఆగకుండా తన కష్టాన్ని మొత్తం అతనే దోచేసుకుని కూడా ఇంకా తన భార్య కష్టం చేసి సంపాదించుకున్నామని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు కదా, ఆ గొప్పలన్నీ నిజం కావని అడ్డంగా తన కంపెనీలోనే సాక్ష్యంగా ధరణి ఉండడాన్ని అతను భరించలేకపోయాడు. అందుకనే ఆ కంపెనీ నుంచి ధరణిని జాబ్ నుండి పీకేశాడు. అలాగే ఆమె ఇంకెక్కడైనా జాబ్ చేసినా కూడా తన కృషితో పైకి వస్తుందని ఈ చక్రానికి ముందుగానే తెలుసు. అందుకనే ఏదో ఒక రోజు తను చేసిన పనిని బయట పెడుతుంది అని తెలుసుకొని ఈ రెండూ జరగకుండా ఉండాలి అంటే ధరణికి ఎక్కడా జాబ్ పుట్టకుండా చెయ్యాలి అనే తన మీద దొంగ అని, అబద్ధాల కోరు అని ముద్ర వేశాడు. అంతే కదా చక్రం, ఇంతకు మించి ఇంకేమన్నా నిజాలున్నాయా మేమిద్దరి మధ్య అంటూ అడగ్గా చక్రం అప్పటి వరకు జరిగిందంతా చూస్తూ, ఇక అక్కడ తను ఎక్కువసేపు ఉంటే ఏదో ఒకటి జరిగిద్ది అన్న భయంతో, లేదు అసలు ఇదంతా నిజం కాదు, ఇదంతా కూడా పచ్చి అబద్ధం, మీలో ఎవరూ కూడా ఈ జేకే మాటలు నమ్మద్దు, అతను మొత్తం అబద్ధమే చెప్తున్నాడు, నేను చెప్పేది మాత్రమే నిజం, ఆ నిజానికి సాక్ష్యాలను కూడా నేను చూపించాను కదా, ఈ లేడీ నిజంగానే మా కంపెనీ టెండర్లో వర్క్ చేసింది, కానీ ఏమైందో ఏమో నాకు తెలియదు, ఈ టెండర్ మా కంపెనీకి వచ్చిన తర్వాత తను మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టింది, తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ టెండర్ని వేరే కంపెనీకి లీక్ చేస్తాను అంటూ సుమారు ₹1,00,00,000 దాకా మమ్మల్ని డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేయాలని చూసింది, అందుకే తనను మా కంపెనీ నుంచి పంపించేశాం, అంతకు మించి ఇంకా ఏమీ లేదు అంటూ ఇంకా తను చెప్పిన అబద్ధాలను మరికొన్ని అబద్ధాలతో కవర్ చేసుకొని తన ఇమేజ్కి మరింత ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూస్తూ ఉంటే జేకే ఇక అదంతా చూస్తూ భరించలేక అక్కడే ఉన్న తన పిఏ వైపు చూస్తూ, పిఏ, మీరు చక్రం కంపెనీకి మన కంపెనీ ద్వారా పంపిన మెయిల్ని ఓపెన్ చేయండి అంటూ చెప్పగానే చక్రంకి గొంతులో తడారిపోయింది. ధరణి ఏమో అయోమయంగా చూస్తూ ఉంది ఆ మాటలు విని. ఇంతలోనే జేకేకి అతని పిఏ ఆ మెయిల్ ఓపెన్ చేసి చూపించగా జేకే ఆ మెయిల్ని అక్కడే ఉన్న స్క్రీన్కి కనెక్ట్ చేసి, చూడండి అందరూ, నేను ధరణి కాన్ఫిడెన్స్ని అలాగే తన ప్రజెంటేషన్ని ఆ రోజు మీటింగ్లో చూసిన తరువాత నా కంపెనీలో ఆమె జాబ్ చేయడం కోసం జాబ్ ఆఫర్ని నేనే నా కంపెనీ తరపు నుంచి మెయిల్ పెట్టిన, కానీ చక్రం కంపెనీ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారో కనిపిస్తూనే ఉంది కదా, మాకే కాదు ఇలా సుమారు 10 కంపెనీల పైన నాట్ ఇంట్రెస్ట్ అని పంపించారు, అప్పటికి ఇంకా ఆమె అదే కంపెనీలో పనిచేస్తుంది, సో ఇది కూడా అబద్ధమే అంటారా, మీరే చెప్పండి, దీనికి సమాధానం నువ్వే చెప్పు చక్రం అంటూ అతని కళ్ళెగరేస్తూ చూస్తూ ఉంటే ధరణి జేకే ప్రతి పనికి ప్రతి దాన్ని హ్యాండిల్ చేసే విధానానికి అతన్ని చాలా గొప్పగా చూస్తూ చక్రం ఆమెకు తెలియకుండా చేసిన పనులకు అతని కుళ్ళు బుద్ధికి చీదరగా చూస్తూ ఉంది అతనిని. చక్రం ధరణి చూపును చూస్తూ ఇక తనలో ఆలోచన విచక్షణ మర్చిపోయి, ఇదంతా కూడా నీ వల్లే జరిగిందే, నీ వల్ల మాత్రమే ఇప్పుడు ఇలా జరిగింది, నేను ఇంత అవమానపడ్డానికి నువ్వే కారణం, నిన్ను ఈరోజు నేను అస్సలు వదలను అంటూ ఆమె మీదకు వెళ్ళబోతూ ఉంటే ధరణి అదంతా ఊహించక భయంతో కళ్ళు మూసుకొని ఉంది. కానీ చక్రం మాత్రం కోపంగా ఆమె దగ్గరికి చేయి చేసుకోవడానికి రాగా అతను ఊహించని విధంగా జేకే ధరణి ముందు నుంచొని చక్రం చెయ్యి
ఆమెను తాకకుండా అతన్ని ఆపుతూ, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నువ్వు మనిషివి కాదు అని, నీకు మనిషి భాషలో చెప్తే విషయం అర్థం కాదు అని అంటూ చక్రాన్ని దూరంగా ఒక నెట్టు నెట్టి అతన్ని కోపంగా కొట్టాలి అని ఉన్నా సరే అది సమయం కాదు అనుకుంటూ తన కోపాన్ని తనలోనే అంచుకుంటూ సెక్యూరిటీ అంటూ గట్టిగా పిలవడంతో ఆ రూమ్ బయట నుంచి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వడివడిగా లోపలికి వచ్చి చెప్పండి సార్ అంటే జేకే చక్రాన్ని చూపిస్తూ ఈ చక్రాన్ని ఆఫీస్ బయటకు ఈడ్చి పడేయండి అండ్ అలాగే ఇంకొకసారి ఇతను ఈ ఆఫీస్లో కానీ ఈ ఆఫీస్ చుట్టుపక్కల కానీ కనిపిస్తే మీరు ఏమాత్రం ఆలోచించకుండా మీ చేతిలో ఉన్న ఆయుధాలకు పని చెప్పండి అంటూ చెప్పడంతో చక్రం అంత అవమానాన్ని భరించలేక అంతమంది ముందు సెక్యూరిటీ గార్డ్స్ అతని ఒంటి మీద చెయ్యి వేయడం ఇష్టం లేక అవసరం లేదు నేనే వెళ్తాను కానీ గుర్తు పెట్టుకోండి మీ ఇద్దరికీ చెప్తున్నా ఈ అవమానాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను ముఖ్యంగా ధరణి నీకు చెప్తున్నా విను దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను ఈ అవమానం మీ ఇద్దరికీ వడ్డీతో సహా తిరిగిస్తా ధరణి నిన్ను మాత్రం నేను అంత సులువుగా వదిలిపెట్టను అంటూ అతను అరుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. జేకే వెళ్ళిపోతున్న చక్రం మాటలో కాన్ఫిడెన్స్ని చూస్తూ ఉంటే అతనికి తెలియనిదేదో ఇంకా వారిద్దరి మధ్య ఉంది అనిపిస్తూ ఉంది. ఇక ఎక్కువ సమయం వేచి ఉండలేక ఆమెను ఎలాగైనా సరే అసలు వాళ్ళిద్దరి మధ్య ఏముందో అడిగి తెలుసుకోవాలని భావించాడు జేకే. దాంతో అతను ఇక అక్కడ మిగిలిన వారందరినీ చూస్తూ ఈరోజు మీకు కలిగిన ఇబ్బందికి నా తరపున నా కంపెనీ తరపున నేను సారీ చెప్తున్నా. మీరు కోరుకున్నట్లుగానే మీకు నచ్చిన మెటీరియల్స్ మేము మీకు ఎప్పటిలాగే సప్లై చేస్తాం. ఈ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పి అక్కడ అందరినీ పంపించేస్తూ ఉన్నాడు. అలా చివరికి ఆ రూమ్లో వాళ్ళిద్దరూ మాత్రమే మిగిలారు. కానీ ధరణి ఇంకా పూర్తిగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడలేదు. ధరణి ఇంకా జరిగిన దాన్ని మొత్తం తలుచుకుంటూ అలాగే నుంచొని ఉంటే జేకే ఆ రూమ్లో అందరూ వెళ్ళిపోవడంతో ఇక చిన్నగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను చూస్తూ చూడు మిస్ ధారణి మీరు బాధపడకండి ఇక్కడ ఏమీ కాలేదు నీకు నేనున్నా ఏదైనా సరే నేను చూసుకుంటా నువ్వు తన మాటల గురించి అస్సలు బాధపడకు నువ్వేమీ భయపడకు మీరిప్పుడు ఆ చక్రం వెళ్తూ అన్న మాటలను గురించి అస్సలు ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ అతను ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ధరణి మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ జేకేని కౌగిలించుకొని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెబుతూ ఉంటే జేకేకి ఒక్కసారిగా ఆమె చేసిన పనికి ఆమె కన్నీటి తడి అతని గుండెలకు తగిలిన వెంటనే జేకేకి అతని ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఆమె మాత్రం అతని ఫీలింగ్తో సంబంధం లేకుండా జేకేని గట్టిగా హక్ చేసుకొని ఇంకా థ్యాంక్స్ చెబుతూనే ఉంది కన్నీటి కళ్ళతో. దాంతో అతని చేతులు కూడా ఆమె చుట్టూ అతనికి తెలియకుండానే గట్టిగా చుట్టుకుపోయాయి. అలా ఆమెను కౌగిలించుకొని జేకే ధరణి ప్లీజ్ అలా ఏడవకు ఇప్పుడేమీ కాలేదు కదా అంతా నార్మల్గానే ఉంది నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు అలాగే ఎప్పుడు అనను కూడా నువ్వేం భయపడకు నీకు నేనున్నా కదా ఏమీ కానివ్వను ధరణి ప్లీజ్ అలా ఏడవకు అంటూ అతను చెబుతున్నా సరే ఆమె భయపడుతూనే ఉంది. ఆ బాధలోనే జేకే సార్ మీకు తెలియదు సార్ మీరెంత మంచివారో అలాగే మీరేం చేశారో అయినా నా జీవితంలో మీలాంటి జెంటిల్మ్యాన్ని అలాగే అసలు మీలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు అస్సలు చూడలేదు. మీరు అందంలోనూ తెలివిలోనూ మీ మాట తీరులోనూ మీ ప్రవర్తనలోనూ మీకు మీరే సాటి సార్. నేను చూసిన ది బెస్ట్ పర్సన్ అంటే ఇన్ ద వరల్డ్లో మీరే సార్ అంటూ ఎమోషనల్ అవుతూ ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంది ధరణి. అయితే జేకే ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అదే సమయం అనుకొని అతని మనసులోని మాటను కూడా ఆమెతో చెబుదామని నిర్ణయించుకున్నాడు. ఇంకోవైపు చక్రం జరిగిన అవమానానికి రగిలిపోతూ ధరణి ఎప్పుడెప్పుడు ఆ ఆఫీస్ నుంచి బయటికి వస్తుందా ఎప్పుడెప్పుడు ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్ళి అతని కారులో తీసుకుని వెళ్ళిపోదామా అంటూ ఆ ఆఫీస్కి దూరంగానే ఉండి ఆ ఆఫీస్నే గమనిస్తూ ధరణి బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఏమండోయ్ మరి ఇంత జరిగిన తరువాత జేకే తనకు అంత సపోర్ట్ ఇచ్చిన తరువాత ధరణి చక్రంతో ఉన్న సంబంధం అతనితో చెప్తుందా లేదా అంతకన్నా ముందే జేకే అతని మనసులోని మాటను ఆమెతో చెబుతాడా? బామ ద్వారా ధరణి జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన సరళ నిజం తెలిస్తే ఆమెను కోడలిగా ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం కథలో ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవడం కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.